జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహగమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలోకి ఆయన సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రదేవుని సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో 6వ తారీఖు నుంచి, ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఆయన మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాశి అధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరు ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుసు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. దాంతోపాటు అంతే, ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము, కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు చక్కగా ఉన్నాయి. పనులు మీరు ఒక్కొక్కసారి అంటే చేద్దాం అని చెప్పి అనుకుని అలానే వాయిదాలు పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఈ మాసం ఏంటంటే అనుకున్న పనులు అనుకున్నట్టు, అసలు ఇంకా ఈ పని అనుకున్నామంటే చేసేద్దాము, మళ్ళీ ఇది వాయిదా పెడితే అంతే పోతుంది, ఎప్పటికీ అవదు, ఇది అంతుదరి ఉండదు అన్న ఇది మీకు పనులు బాగా చేస్తారు. ఈ మాసంలో పనులు బాగా చేస్తారు. అందరి సపోర్ట్ బాగా ఉంటుంది. కమ్యూనికేషన్స్ విషయంలో చాలా బాగా ఉంటుంది. అందరి సహాయ సహకారాలు మీకు మెండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు అనిపిస్తున్న ఒక ధైర్యం ఉంటుంది. సోలాగా మీరు ఎన్ని పనులు చేసుకోగలుగుతారు అన్న విషయాన్ని ఈ మాసం మీరు తెలుసుకుంటారు. బాగా చాలా పనులు మీరు ఎఫిషియెంట్గా చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్ పనులు ఎక్కడ పోస్ట్పోన్ చేయకుండా, ఎక్కడ పెండింగ్ పెట్టకుండా, పోనీ అంటే అవేమీ చిన్న పనులు కూడా కాదు, చాలా పెద్ద పనులనే మీరు చేస్తారు. అందరు ఇలాగా అంటే ఏదో ఒకటి అనుకొని అది ఇంప్లిమెంట్ చేయాలి ఇలా ఉండదు. సో మిగతా వాళ్ళకి ఏంటి,
మీకు చక్కగా వెళ్తుంది, ఎక్కడ ఆటంకాలు ఉండవు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఉద్యోగంలో ప్రమోషన్ రావాల్సింది, అది ఆటంకం లేకుండా వస్తుంది. మీరు ఏదన్నా కొనాలనుకున్నారు, ఒక్కోసారి కొనాలనుకొని కూడా పోస్ట్పోన్ అవుతాయి, అలా పోస్ట్పోన్ అవ్వకుండా అవుతుంది. ఇలాగా మీకు ఏ పనుల్లో సింపుల్గా చెప్పాలంటే పనుల్లో ఆటంకాలు లేకుండా అన్నీ కూడా చేయగలుగుతారు. టైం టు టైం ప్రాపర్గా ఒక డిసిప్లిన్ చాలా తెలుస్తుంది మీకు ఈ మాసం. అన్నీ కూడా ఇన్ టైం వెళ్తున్నాయి. మీ డైలీ దినచర్య కూడా రాత్రి పెందలాడ పడుకోవడం దగ్గర నుంచి పొద్దున్నే లేవడం, పెందలాడ లేవడం దగ్గర నుంచి టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వెళ్తాయి. మీకు అనిపిస్తుంది ఇంక ఇలానే పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, దీనివల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల మీ భవిష్యత్తు బంగారం అవడం. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదే ప్రతి నెల మనం ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్దాం, ఇది కంటిన్యూ చేద్దాం, ఇది ఆపొద్దు. ఆల్రెడీ మీరు అది చేసేవాళ్ళు అయితే ఓకే, ఇంకా పెరుగుతుంది. ఒకవేళ అలా లేకపోతే కనుక ఈ మాసం నుంచి మీకు అన్ని టైం టు టైం అయిపోతాయి. అది మీకు చాలా ప్రశాంతతను కూడా అందిస్తుంది. మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేసే పని అయితే, అంటే స్వతంత్ర వ్యాపారస్తుల గురించి చెప్పట్లేదు, భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే కనుక మీ వ్యాపార భాగస్వామితోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపార భాగస్వామి వల్ల కొన్ని చిక్కులు తలెత్తుతాయి. పూర్తిగా నమ్మకండి, కొంచెం ఒక కన్నేసి ఉంచండి. ఇది ఈ వారం ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారం, ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము, దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. కర్కాటక రాశి మెయిన్గా మనకి ఇప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము మాక్సిమం ఒక 10 days వ్యవధి, 10 daysలో ఉంటుంది, 10 days వరకు ఉంటుంది. కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 గ్రహాలు, ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావము, ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో, దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, ఎవరికైనా వస్తాయి, మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలు అయితే ఓకే, అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి. ఇప్పుడు శుభ ఫలితాలు అయినా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్, ఉన్న శుభ ఫలితాలు అయినా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు నెల చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలితా చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది, త్వరితంగా కూడా వరాన్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి, ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి, కనీసము చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలితా చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది, చాలా బాగా ఉంటుంది. అలాగే సౌందర్య లహరి వినడమో చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్గా వస్తేనే చదవాలి, లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖత నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి, కనీసం వినడానికైతే మనకి ఇప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం, ఇంకా తప్పదు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒకసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్ని అన్కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధన. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. మీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి. సౌందర్య లహరి, దాంతోపాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా. అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు అంటేనే శివుడు అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా, అందుకని శివానంద లహరి.
ఈ రెండు వినండి. అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి, చదవడం కాదు కాబట్టి కొంచెం శుచులయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకొని, కుదిరితే మీరు స్నానం చేయండి, లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి, భక్తి శ్రద్ధలతో వినండి. చాలు, మీకు ఎంత కుదిరితే అంత అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో ఆ ఇబ్బందుల నుంచి నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడు ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంకొకటి దీంతో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.